హాయ్ అండి. మనం ఈ వీడియోలో 7th క్లాస్ సోషల్లోని 3rd లెసన్ 4th లెసన్ బిట్స్ ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ బిట్స్ ఇంతకుముందు వీడియోస్లో చేశాను. ఈ వీడియోలో 3rd లెసన్ చెరువులు భూగర్భ జలాలు, 4th లెసన్ మహాసముద్రాలు చేపలు పట్టడం లెసన్స్ నుంచి బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ, ఈ కాలంలోనే చెరువులను నిర్మించి నిల్వ చేసిన నీటిని వ్యవసాయానికి ఉపయోగించారు. ఆప్షన్స్ ఏ నవీన శిలాయుగం, ఆప్షన్ బి ప్రాచీన శిలాయుగం, ఆప్షన్ సి బృహత్ శిలాయుగం, ఆప్షన్ డి మధ్యశిలా యుగం. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి బృహత్ శిలాయుగం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో వేలాది చెరువులను నిర్మించినది. ఆప్షన్స్ ఏ విజయనగర రాజులు, ఆప్షన్ బి నిజాం రాజులు, ఆప్షన్ సి కాకతీయులు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ సి కాకతీయులు. నెక్స్ట్ క్వశ్చన్, నీరటి అనగా. ఆప్షన్స్ ఏ వ్యవసాయం చేసే వ్యక్తి, ఆప్షన్ బి చెరువులోని నీళ్ళకి కాపలా ఉండే వ్యక్తి, ఆప్షన్ సి నీటిలో చేపలను పట్టే వ్యక్తి, ఆప్షన్ డి చెరువులోని నీటి సక్రమ వినియోగానికి నియమించిన వ్యక్తి. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ డి చెరువులోని నీటి సక్రమ వినియోగానికి నియమించిన వ్యక్తిని నీరటి అంటారు. ఈయననే నీరటి కాడు అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు కార్యక్రమంకి సంబంధించినది. ఆప్షన్స్ ఏ రాష్ట్రంలోని పెద్ద నీటిపారుదల చెరువుల అభివృద్ధి కోసం, ఆప్షన్ బి రాష్ట్రంలోని చిన్న నీటిపారుదల చెరువు అభివృద్ధి కోసం, ఆప్షన్ సి చెరువులలో పూడిక తీయటం, మరమ్మతులు చేయటం మరియు చెరువు కట్టల నిర్మాణాలను చేపట్టడం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఇక్కడ సంబంధించినది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. ఎందుకంటే ఈ కార్యక్రమం అనేది చిన్న నీటిపారుదల చెరువుల అభివృద్ధి కోసం, పెద్ద నీటిపారుదల చెరువుల అభివృద్ధి కోసం కాదు. కాబట్టి ఆన్సర్ అనేది సంబంధించినది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బేతవోలు గ్రామం ఇక్కడ ఉంది. ఆప్షన్స్ ఏ ఖమ్మం, బి మెదక్, సి వికారాబాద్, డి సూర్యాపేట. ఆన్సర్ ఆప్షన్ డి సూర్యాపేట. నెక్స్ట్ క్వశ్చన్, మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు కార్యక్రమం కింద ఎన్ని చెరువులలో పూడిక తీయటం, మరమ్మతులు చేయడం మరియు చెరువు కట్టెల నిర్మాణాలను చేపట్టడం ప్రధాన లక్ష్యం. ఆప్షన్స్ ఏ 48,000, ఆప్షన్ బి 46,000, ఆప్షన్ సి 47,000, ఆప్షన్ డి 49,000. ఆన్సర్ ఆప్షన్ సి 47,000 చెరువులు. నెక్స్ట్ క్వశ్చన్, బేతవోలు గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది. ఆప్షన్స్ ఏ బేతాళరెడ్డి పేరు మీదుగా, ఆప్షన్ బి బేతాళరావు పేరు మీదుగా, ఆప్షన్ సి విరలాదేవి పేరు మీదుగా, ఆప్షన్ డి బెస్తలవారి పేరు మీదుగా. ఆన్సర్ ఆప్షన్ ఏ బేతాళరెడ్డి పేరు మీదుగా. నెక్స్ట్ క్వశ్చన్, బేతాళరెడ్డి భార్య పేరు. ఆప్షన్స్ ఏ బేతాళరాణి, ఆప్షన్ బి సరళాదేవి, ఆప్షన్ సి విరలాదేవి, ఆప్షన్ డి ఈర్లదేవి. ఆన్సర్ ఆప్షన్ సి విరలాదేవి. అతని భార్య పేరు విరలాదేవి. నెక్స్ట్ క్వశ్చన్, విరలాదేవి చెరువు ఎవరి పేరు మీద కట్టించారు. ఆప్షన్స్ ఏ విరలాదేవి, ఆప్షన్ బి బేతాళరెడ్డి, ఆప్షన్ సి కాకతీయులు, ఆప్షన్ డి బేతవోలు గ్రామం పేరు మీదుగా. ఆన్సర్ ఆప్షన్ ఏ విరలాదేవి పేరు మీదుగా బేతాళరెడ్డి కట్టించాడు. నెక్స్ట్ క్వశ్చన్, చందమామ, ఇసుకదొందులు, పులిశలు అనేవి. ఆప్షన్స్ ఏ చెరువులు, బి కాల్వలు, సి చేపలు, డి రొయ్యలు. ఆన్సర్ ఆప్షన్ సి చేపలు. నెక్స్ట్ క్వశ్చన్, బంగారు తీగ అనేది. ఆప్షన్స్ ఏ కృత్రిమంగా పెరిగే చేప, ఆప్షన్ బి సహజంగా పెరిగే చేప, ఆప్షన్ సి ఇది ఒక రకమైన మొక్క, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. బంగారు తీగ అనేది కృత్రిమంగా పెరిగే చేప. అండ్ ఆల్సో ఆప్షన్ సి కూడా కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే బంగారు తీగ అనేది ఒక రకమైన మొక్క, దీనినే మనం కస్కుటా మొక్క అని కూడా అంటాము. ఇది 7th క్లాస్ సైన్స్లో వచ్చింది. కాబట్టి
ఆన్సర్ ఏ కరెక్ట్ అవుతుంది, సి కూడా కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కృత్రిమ పెంపక చేప కానిది? ఆప్షన్స్ ఏ పరిగే, బి రవ్వు, సి కట్ల, డి కొర్రమీను. ఆన్సర్ ఆప్షన్ డి కొర్రమీను. కొర్రమీను అనేది సహజంగా పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న పరీక్షకు ఎన్ని కన్నులు ఉంటాయి? ఆప్షన్స్ ఏ 60, బి 30, సి 40, డి 3. ఆన్సర్ ఆప్షన్ బి 30. చిన్న పరీక్షకు 30, పెద్ద పరీక్షకు 60 కన్నులు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, చేపలు ఎప్పుడు పడతారు? ఆప్షన్స్ ఏ ఉదయం సాయంత్రం, ఆప్షన్ బి మధ్యాహ్నం సాయంత్రం, ఆప్షన్ సి ఉదయం మధ్యాహ్నం, ఆప్షన్ డి రాత్రి ఉదయం. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ సి అవుతుంది. చేపలను రోజులో 2 సార్లు పడతారు, ఉదయం మధ్యాహ్నం. ఉదయం అయితే మనకి పొద్దున 4 గంటల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం అయితే 1 నుంచి 4 గంటల వరకు చేపల్ని పడతారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, చెరువులో చేపలు పట్టడానికి పరపతి సంఘంలో సభ్యత్వంకి సంబంధించనిది? ఆప్షన్స్ ఏ చెరువు కింద ఉన్న ఆయకట్టు విస్తీర్ణం ఆధారంగా సభ్యత్వాన్ని నిర్ణయిస్తారు, ఆప్షన్ బి 1 హెక్టారుకు ఒకరిని సభ్యునిగా తీసుకుంటారు, ఆప్షన్ సి 2 ఎకరాలకు 1 సభ్యునిగా తీసుకుంటారు, ఆప్షన్ డి చేప పిల్లలను కొని చెరువుల్లో వదలటం వాటి సంరక్షణ సంఘమే చూసుకుంటుంది. ఆన్సర్ మనకి ఇక్కడ సంబంధించనిది కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది. ఎందుకంటే 1 హెక్టారుకు 2.5 ఎకరాలు, 2.5 ఎకరాలకి 1 సభ్యునిగా తీసుకుంటారు కాబట్టి ఇక్కడ సి ఆప్షన్లో 2 ఎకరాలనే ఇచ్చాం కాబట్టి ఆన్సర్ అనేది సంబంధించనిది, ఆన్సర్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పొరలే ఉన్నాయి? ఆప్షన్స్ ఏ మృదువైన రాతి పొరలు, ఆప్షన్ బి సన్నని రాతి పొరలు, ఆప్షన్ సి గట్టి రాతి పొరలు, ఆప్షన్ డి గులక రాతి పొరలు. ఆన్సర్ ఆప్షన్ సి గట్టి రాతి పొరలు. నెక్స్ట్ క్వశ్చన్, చెరువు కట్ట మీద కట్ట మైసమ్మతో పాటు ఈ దేవతని కూడా పూజిస్తారు. ఆప్షన్స్ ఏ గంగమ్మ, బి పోచమ్మ, సి పోతరాజు, డి ఎల్లమ్మ. ఆన్సర్ ఆప్షన్ ఏ గంగమ్మ. చెరువు కట్ట మీద కట్టమైసమ్మని గంగమ్మని పూజిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను ఏమంటారు? ఆప్షన్స్ ఏ భూగర్భ జలం, ఆప్షన్ బి మృదువైన శిలపొర, ఆప్షన్ సి జలస్తరం, ఆప్షన్ డి పైవన్ని. ఆన్సర్ ఆప్షన్ సి జలస్తరం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది? ఆప్షన్స్ ఏ మన రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో భూమిలో చేరుతున్న నీటి కంటే తక్కువ నీటిని తోడుతున్నాం, ఆప్షన్ బి అడవులను నరకడం వల్ల భూమిలోకి ఇంకే నీటి పరిమాణం పెరుగుతుంది, ఆప్షన్ సి ప్రతి సంవత్సరం 1/2 మీటర్ నుండి 2 మీటర్ల వరకు నీటి మట్టాలు దిగువకు పడిపోతున్నాయి, ఆప్షన్ డి ప్రతి సంవత్సరం 1/2 మీటర్ నుండి 2.5 మీటర్ల వరకు నీటి మట్టాలు దిగువకు పడిపోతున్నాయి. ఇక్కడ సరైనది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భూమిలో చేరుతున్న నీటి కంటే ఎక్కువ నీటిని తోడుతున్నాం, ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైనది కాదు. నెక్స్ట్ ఆప్షన్ బిలో అడవులను నరకడం వల్ల భూమిలోకి ఇంకే నీటి పరిమాణం తగ్గుతుంది, పెరగదు కాబట్టి ఆప్షన్ బి అనేది కూడా సరైనది కాదు. నెక్స్ట్ ఆప్షన్ డి ప్రతి సంవత్సరం 1/2 మీటర్ నుంచి 2 మీటర్లే, ఇక్కడ 2.5 మీటర్ల ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది కూడా సరైనది కాదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో నీటి నిల్వను పెంచే ప్రయత్నాలు? ఆప్షన్స్ ఏ వాటర్ షెడ్ అభివృద్ధి పథకాలు, ఆప్షన్ బి ఆనకట్టల నిర్మాణం, ఆప్షన్ సి గడ్డిని పెంచడం, ఆప్షన్ డి చెట్లను పెంచడం. మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది అండ్ ఆల్సో ఆప్షన్ బి, సి, డి ఇవన్నీ కూడా నీటిని నిల్వ చేసే ప్రయత్నాలే. నెక్స్ట్ క్వశ్చన్,
భూమి ఉపరితలం మహాసముద్రాలు సముద్రాలతో ఎంత శాతం నిండి ఉంది? ఆప్షన్స్ ఏ 61%, ఆప్షన్ బి 30%, ఆప్షన్ సి 70%, ఆప్షన్ డి 71%. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి 71%. నెక్స్ట్ క్వశ్చన్, మహాసముద్రాల్లో ఎక్కువ భాగం సముద్ర మట్టానికి ఇంత లోతు ఉంటుంది? ఆప్షన్స్ ఏ 3 నుండి 5 కిలోమీటర్లు, ఆప్షన్ బి 4 నుండి 6 కిలోమీటర్లు, ఆప్షన్ సి 6 నుండి 16 కిలోమీటర్లు, ఆప్షన్ డి 3 నుండి 6 కిలోమీటర్లు. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి 3 నుండి 6 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర చలనం కానిది? ఆప్షన్స్ ఏ పోటుపాట్లు, ఆప్షన్ బి తరంగాలు, ఆప్షన్ సి ప్రవాహాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఇక్కడ మనకి సముద్ర చలనం కానిది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. ఎందుకంటే ఈ పోటుపాట్లు తరంగాలు ప్రవాహాలు అనేవి సముద్ర చలనాలే కాబట్టి ఇక్కడ సముద్ర చలనం కానిది ఏది లేదు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రంలో నీటి మట్టం లయబద్ధంగా పెరగటాన్ని తగ్గడాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఏ సముద్ర తరంగాలు, ఆప్షన్ బి సముద్ర ప్రవాహాలు, ఆప్షన్ సి పాటుపోట్లు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరికానిది? ఆప్షన్స్ ఏ గాలులు ఎంత వేగంగా వీస్తే తరంగాలు అంత పెద్దవిగా ఉంటాయి, ఆప్షన్ బి భూమధ్యరేఖ ప్రాంతం నుండి ధృవాల వైపు ఉష్ణ ప్రవాహాలు ప్రవహిస్తాయి, ఆప్షన్ సి ధృవాల వైపు నుండి భూమధ్యరేఖ ప్రాంతం వైపు శీతల ప్రవాహాలు ప్రవహిస్తాయి, ఆప్షన్ డి పోటుపాట్లు చేపలు పట్టడానికి అనుకూలం కాదు. ఆన్సర్ ఇక్కడ సరికానిది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. ఎందుకంటే పోటుపాట్లు అనేవి చేపలు పట్టడానికి అనుకూలం, ఇక్కడ కాదు అని ఇచ్చాం కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పార అనేది? ఆప్షన్స్ ఏ ఒక రకమైన వల, ఆప్షన్ బి ఒక రకమైన చేప, ఆప్షన్ సి ఒక రకమైన మరపడవ, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ బి ఒక రకమైన చేప. నెక్స్ట్ క్వశ్చన్, మత్స్యకారుల దగ్గర ఉండే టూల్ కిట్లో ఉండే పరికరాలు? ఆప్షన్స్ ఏ నూలు కర్రలు, ఆప్షన్ బి నూలు కండే, ఆప్షన్ సి కర్రబద్ద, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఇవన్నీ కూడా టూల్ కిట్లో ఉంటాయి, మత్స్యకారుల టూల్ కిట్లో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వచ్చిన ఈ వలను చేపల వేటకు మత్స్యకారులు ఎక్కువగా వినియోగిస్తున్నారు? ఆప్షన్స్ ఏ దొడ్డు వల, బి సన్నని వల, సి రింగు వల, డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ సి రింగు వల. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లాస్ అనగా? ఆప్షన్స్ ఏ భావనపాడు గ్రామంలో నాటికలు బుర్రకథలు వంటి కార్యక్రమాలని నిర్వహించే కులపెద్ద, ఆప్షన్ బి భావనపాడు గ్రామంలో చేపల సంరక్షణను చూసుకునే కులపెద్ద, ఆప్షన్ సి గ్రామం అంతటికీ నీటి సరఫరా అయ్యేలా చూసుకునే వ్యక్తి, ఆప్షన్ డి ఇది ఒక రకమైన జరిమానా. ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. భావనపాడు గ్రామంలో నాటికలు బుర్రకథలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే కులపెద్దని పిల్లాస్ అని అంటారు కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూ ఉపరితలంపై మంచినీటి విస్తరణలో సరికానిది? ఆప్షన్స్ ఏ చెరువులు 87%, ఆప్షన్ బి చిత్తడి నేలలు 11%, ఆప్షన్ సి నదులు 3%, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ సి నదులు. ఎందుకంటే నదులు మనకి 2% ఉండాలి. నదుల యొక్క మంచినీటి విస్తరణ నదులది 2%. కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మంచినీటి విస్తరణలో సరికానిది? ఆప్షన్స్ ఏ మంచినీటి దిబ్బలు అంటే ఇవి హిమానీ నదాలు 68.7%, ఆప్షన్ బి
భూగర్భ జలాలు 31.1%. ఆప్షన్ సి ఉపరితలపు నీరు 0.3%. ఆప్షన్ డి ఇతరం 0.9%. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ బి అవుతుంది. ఎందుకంటే ఇది అనేది భూగర్భ జలాలు అనేది మనకి ఇక్కడ 30.1% ఉండాలి. 30.1% ఉండాలి. కానీ ఇక్కడ మనకి 31.1% అని వచ్చింది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఇది మనకి ఎక్కడ ఉందంటే మనకి 4th లెసన్లో లాస్ట్ లెసన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ పేజ్లో ఉంది. సర్కిల్స్లో 3 సర్కిల్స్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడని వాళ్ళు చూసుకోండి. థ్యాంక్ యూ.